అమెరికా నుంచి అక్క లేఖ, కారు పార్టీలో మళ్ళీ ఖాతా. అక్క అమెరికాకు వెళ్ళినప్పుడల్లా బీఆర్ఎస్ లో అలజడి నెలకొంటోంది. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా తనను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. తనపై కొంతమంది కుట్రలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు జాగృతి చీఫ్. బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ను ఎన్నుకోవడంపై ఫైర్ అయ్యారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. తనపై పదే పదే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా తనను పదవిలో నుంచి తొలగించారని ఆరోపించారామె. గతంలో తాను అమెరికాలో ఉండగా లేఖ లీక్ చేశారన్నారు. ఇప్పుడు కూడా తాను అమెరికాలో ఉన్న సమయం చూసి కార్మిక సంఘానికి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారంటూ మండిపడ్డారు కవిత. ఆ లేఖ లీక్ చేసిన వాళ్లే మళ్లీ ఈ పని చేశారని ఆరోపించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రలతో వ్యక్తిగతంగా తనకు వచ్చే నష్టమేమీ లేదన్నారు కవిత. కానీ కార్మికుల ఐక్యతను దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేయడం సరికాదన్నారామె. 10 ఏళ్లుగా కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశానన్నారు కవిత. కారుణ్య నియామకాల్ని పునరుద్ధరించి 19,000 మందికి ఉద్యోగాలు ఇప్పించానన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా ఇంక్రిమెంట్ ఇప్పించడమే కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానన్నారు కవిత. కవిత అనుచరులు కూడా కొప్పుల నియామకాన్ని తప్పుబట్టారు. కవితక్క గారిని మరి గౌరవ అధ్యక్షురాలు పదవుల నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హడావుడిగా కవితకి ఇక్కడ లేనే లేదు, అమెరికాలో ఉంది. అక్క పైన కుట్ర చేయాల్సిన అవసరం ఏమున్నది మీకు అంతగానం? ఎందుకు ఒక ఆడబిడ్డ పైన ఎందుకు కుట్ర చేస్తున్నారు? ఒక ఆడబిడ్డ మీకు ఏం చేసిందని ఇంతగానము పార్టీలో కొంతమంది ఆమె పైన కుట్రపూరితంగా చేస్తున్నారు. మరోవైపు జాగృతి నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. టీబీజీకేఎస్ కు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవిత సింగరేణి జాగృతిని ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. జాగృతి ఆధ్వర్యంలో కవిత సింగరేణిలో కార్యకలాపాలు చేస్తున్నందుకే ఆమె స్థానంలో కొప్పులను నియమించారని చెప్తున్నారు టీబీజీకేఎస్ నేతలు.